ప్రజల మధ్య తిరుగుతున్నాడు చంద్రబాబు. మొండు టెండర్లో జనంలో తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం వెళ్ళినప్పుడల్లా నిధుల కోసం వెళ్తున్నారు. నువ్వు వెళ్ళిన దేనికోసం? బెయిల్ కోసం. కేంద్రం చుట్టూ బెయిల్ కోసం, శిక్షల నుంచి బయటపడడం కోసం, బాబాయ్ హెచ్ కేసు నుంచి బయటపడడం కోసం, ఈడీ కేసు నుంచి బయటపడడం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగేవే కానీ రాష్ట్రానికి నువ్వు సాధించింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఈ వందే మాతరం ఈ తోకలో నేను ఒకటే చెబుతున్నా, ఏం సాధించారో చెప్పమనండి. వై ఆల్ స్కీమ్స్ ఫెయిల్. ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి, దోపిడీ చేసి ఇవాళ విచారణ చేయకూడదు. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పాములు పుట్టల నుంచి బయటకు వచ్చిన పాములు వచ్చినట్టు వస్తున్నాయి వాళ్ళు చేసిన నేరాలన్నీ. నేరాలు ఘోరాలు ఇన్ని అన్నీ కావు. బూతుల పంచాంగం ఏదది? మైకులు ఉన్నాయి. కొంచెం భయపడకుండా Gracias.
అనేసి అనలేదు అన్నాడు. ఏం మాట్లాడాడు? అనేసి అనలేదు అన్నాడు. ఏం మాట్లాడాడు? కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రిని కమలాపడగా చెప్పాడు. కానీ మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదు. నీ కడుపు మంట దుగ్ధ మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మన అధికారంలోకి రాలేము. బూతులు పంచాంగం, అధికారంలో ఉన్నప్పుడు బూతులు పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతులు పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయి కోడికెత్తి డ్రామా. ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళడం లేదు? ప్యారిస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పావు. ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతావు. నీ సొంత బాబాయ్ హత్య కేసును మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్ట్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు. ఇక ఉన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలని ఆలోచనలో ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్రిబాల్ ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పులివెందులని ఒక సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు బాధితులను ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తా ఉన్నాడు. నువ్వు చేశావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 20 నెలలకి మర్చిపోయారు. మర్చిపోలే జనం. తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పడుతూ ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచంలో రాబోతుందని చెప్పాను. ప్రపంచం వచ్చింది, 11 సీట్లు పరిమితం చేశారు. అందువల్ల మెల్ల చెబుతున్నాం నాయకులకి, కులాల పేరుతోటి చూడండి ఏం రాస్తాడు. కులాన్ని తిట్టాడు. నాకు మతి ప్రమించింది. దిగజాడు వ్యాఖ్యలు. ఏంటి దిగజాడు వ్యాఖ్యలు? మీరు రఫరఫా నరికేస్తాము, ఈడ్ చేస్తాము, గొడ్డలు ఫోటోలు వేసి తిరుగుతుంటే హెచ్చరిక చేసాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గం వల్ల వస్తున్న భయం కలుగుతుంది కనుక హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాకు మతి భ్రమించలా, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏకసారి అయ్యారు, ఒకసారికే మతిపోయింది మీకు. రెండోసారికి వచ్చి ఓపిక లేకుండా పోయింది నాయకులకి. 7 సార్లు గెలిచాను రా పిచ్చేవాళ్ళారా. 7 సార్లు గెలిచా వీళ్ళందరూ సపోర్ట్. రేపు పొద్దునేంటి సాక్షిలో వేయటం, కాపుల్ని నరికేస్తా అన్నాడు కూర్చేయటం, కాపులందరూ రెచ్చగొట్టడం, ఊళ్ళ మీదకి వెళ్ళి వెళ్ళండి, దాడులు చేయండి, నిరసన చేయండి.